నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మహాదేవ. ఇంటికి నరఘోష ఉంది అనేది సర్వసాధారణంగా వినేటటువంటి మాటే. మా చుట్టుపక్కల వాళ్ళే మమ్మల్ని చూసి ఏడుస్తున్నారని అనటము, లేకపోతే చుట్టాలు ఆబ్వియస్ గా చుట్టాలు చక్కగా ఉన్నదే మన ఎదుగుదలని చూసి ఏడవడానికి అనేది చాలా మంది చెప్పేటటువంటి కంప్లైంట్. ఎక్కడో చాలా రేర్ కేసెస్లో మా చుట్టాలండి మాకు ఎంత హెల్ప్ చేశారో అని చెప్పే వాళ్ళు ఉంటే వినాలి అని అనిపిస్తుంది. సరే, ఈ ఏడుపుల నుంచి, నరఘోష నుంచి, ఈ దిష్టి దోషాల నుంచి బయటపడాలన్నా, లేకపోతే వాస్తు దోషాల నుంచి బయటపడాలన్నా ఏం చేయాల్సి ఉంటుంది మురళి గారు? ముందుగా వాస్తు దోషం కావచ్చును, లేదా ఇంటి దోషము. ఇందులో ఇంటికి ఉంటుంది దోషము, మన ఒంటికి కూడా ఉంటుంది. ఏది నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. కనుక నర దృష్టి అనేటువంటిది చాలా డేంజర్ ఈ కాలంలో. అయితే ఇది ఎక్కువగా కూడా ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను, ఏ విషయాన్ని కూడా షేర్ చేయకుండా ఉండాలి అని. ప్రతిదీ మనం షేర్ చేయడం వల్ల కూడా గోప్యత ఉండాలి అంటున్నారా? గోప్యంగా కొన్ని విషయాలు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఏదో ఒక రెమెడీ చేసాం. ఈ చేసిన రెమెడీ వల్ల ఈ ఒక్క రోజో లేదా మరో రోజో బాగుంది అనుకుందాం. అమ్మ, నేను ఈ రెమెడీ చేశాను, బాగుంది, నువ్వు కూడా చెయ్యి అని కొన్ని చెప్పేటి ఉంటాయి, కొన్ని చెప్పని ఉంటాయి. ఇక్కడ ప్రతిదీ చెప్పేస్తే మీ ఎనర్జీ కోల్పోతుంది అక్కడ. విన్నారా? కొన్ని ఇప్పుడు వాస్తవానికి నేను చెప్తున్నా ఈ యొక్క వీడియోలో 100% అమావాస్య రోజు కానీ, ఆదివారం రోజు కానీ, లేదా గురువారం సాయంత్రం కానీ 7 తర్వాత అన్నాన్ని వండి, అంటే అన్నం బియ్యం పెట్టిన తర్వాత అందులో నుండి ఒక ముద్ద అన్నాన్ని తీయాలి, చక్కగా లడ్డూలాగా చేసి దీనిని చేతబడి చేశారా లేదా ప్రయోగం చేస్తున్నారా అనేటువంటి వారిపై నుండి ఖచ్చితంగా కూడా ఒక 9 సార్లు ఇటు 9 సార్లు తిప్పి, ఇది ఒకసారి నేను చెప్తా మళ్ళీ చివర, తిప్పిన తర్వాత దీన్ని బయట తీసుకువెళ్ళి 3 కూడలిలు కానీ లేదా 4 కూడలిలు కానీ ఉండేటువంటి ప్రదేశంలో పెట్టి ఇంట్లోకి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని రండి. ఒక 11 రోజులు ఎట్లుందో చూడండి. 11 రోజులు మార్పు ఉంది, అమ్మయ్య బాగుంది అనుకుంటే ఖచ్చితంగా ప్రయోగమా లేదా చేతబడా లేదా మరొకట జరిగిందని నిర్ధారణ చేసుకోండి. లేదు ఇక బాగుంది అనుకుంటే నరదృష్టి వెళ్ళిపోయింది అనుకోండి. ఇది చాలా అంటే చాలా రహస్య పరిహార శాస్త్రంలో ఉంది. నేను చాలా మందికి చెప్పి ఉన్నాను, చేసి కూడా ఉన్నారు. అలా జరిగినటువంటి వారికి గానుగాపూర్లో అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడము జరిగింది. అంటే చెప్తున్నాను, అలా ఎవరైనా ఉంది అనుకుంటే కనుక. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్గా డబ్బు పరంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి పరిస్థితిలో అయినా మనీ రొటేషన్ స్ట్రక్ అయిపోయినాయి. మనీ అనుకున్న ఇవన్నీ ఏడుపుల వల్ల ఖచ్చితంగా అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను రోజు ఇంత సంపాదిస్తున్నా, నేను నెలకి ఇంత సంపాదిస్తున్నా, ఎందుకు చెప్పడం? వాడు ఎవడు అడిగిండు? మీరు చెప్పేసరికి కొందరికి ఆగదు, నోట్లు చెప్పుకోవాలని చెప్పి కూడా ఉంటుంది, చెప్పేస్తారు. ఉన్నమాట చెప్తున్నా నేను. చెప్తారా అసలు ఇంత సంపాదించిన సాలరీ ఇంత అని చెప్తారా? కొందరు అయ్యో అంతటి సాలరీ ఎంత కాదు కానీ జనరల్ గా కొందరు గొప్పలు చెప్పుకుంటారు, ఇంత ఉంటే ఇంతే చెప్పుకుంటారు. ఇంత చెప్పుకునేటువంటి సందర్భంలో ఉన్న ఇంత కూడా పోయే పరిస్థితి ఉంటుంది. కనుక వద్దు, దయచేసి. అలాంటి సిచ్యువేషన్ ఉంది అని అనుకున్నప్పుడు మీరు ఇప్పుడు ఈ యొక్క శ్రావణ మాసంలో చేయండి ఈ యొక్క పరిహారం. మనం వీరికి చేసి చూపిస్తున్నాం ఇక్కడ లైవ్ లోనే ఈ యొక్క నిమ్మ చెక్క. ఇది ఈ యొక్క నిమ్మ చెక్కకు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటి విధి విధానాలను నేను పూర్తిగా కూడా చూపిస్తాను. నిమ్మకాయ అంటేనే అమ్మవారి యొక్క శక్తిగా భావన చేసుకుంటారు. ఎంతో పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం నెగిటివ్ను మొత్తము తీసేస్తుంది. కనుక కొందరు దీనిని బ్లాక్ మ్యాజిక్ కూడా వాడుతూ ఉంటారు. వారి అంటే దేనికైనా కూడా. ఇప్పుడు అమ్మ తల్లి ప్రేమతో పిలిచిన తల్లే, కోపంగా పిలిచిన తల్లే అన్నట్టుగా వారి ఇష్టము. అయితే ఇక్కడ మనము మీకు ఉండేటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ కానీ, చెడు దృష్టి కానీ, ఇవన్నీ ధనానికి సంబంధించింది కానీ, లేదా స్ట్రక్ అయిపోయి ఉన్నవి అమౌంట్ అని అనుకునేటువంటి వారు శ్రావణ మాసంలో ఇది మంగళవారం కానీ లేదా శనివారం రోజు కానీ
5 మంగళవారాలు వస్తున్నాయి, గుర్తుంచుకోండి. మరి ఇది మీకు 2వ మంగళవారం పోస్ట్ అవుతుందా ఏంది అనేది తర్వాత సంగతి. ఇమీడియట్‌గానే ఒకటి. రెండవది శనివారాలు. శనివారాలు 4 ఉన్నవి కనుక 5 శనివారాలు, 5 మంగళవారాలు. అది ఏదైనా కానివ్వండి, ఇది శుభం. శ్రావణ మాసం నుండి ప్రారంభం అనుకుందాం. కనుక శ్రావణ మాసంలో అదృష్టవంతులుగా కాండి, ఈ యొక్క రెమెడీ చేసుకొని. అయితే ఇక్కడ